మా ఆయన వచ్చేసరికి రొట్టెలు చేద్దామనేసి అని చెప్పినా గదా! ఇంక రొట్టెల పిండయితే పిసుకొని, రొట్టెలయితే పెంక పెట్టేసుకొని చేసేసుకుంటున్నా అనమాట. అప్పుడే వచ్చేసిండు మా ఆయన. ఆ! సప్న, సప్న అని పిలిస్తే బయటికైతే ఉరికినా. రొట్టె మాడిపోయింది అప్పటికొచ్చేసరికి ఫస్ట్ రొట్టె. 8 రొట్టెలయితే చేసేసిన. మా ఆయనయితే చికెన్ తీసుకొచ్చిండనమాట. చూపిస్తా ఏమేమి తీసుకొచ్చిండో. రొట్టెలయితే మంచిగా వచ్చినాయి అనిపిచ్చింది. కానీ ఎందుకో లాస్ట్ పిండి వచ్చేసరికి రొట్టెలు అస్సలు మంచిగా అనిపియవు. ఒక అక్క చెప్పింది బట్ట బెట్టి ఒత్తాలంట రొట్టెలు. కానీ నాకు ఇట్లనే మంచిగా అలవాటయిపోయింది కదా! మళ్ళీ కొత్త రకం ట్రై చేస్తే ఆ రొట్టెలు మంచిగా వస్తాయో రావో. అయినా అప్పుడప్పుడు కొత్త రకం గూడా ట్రై చేయాలంటారు. కానీ వాళ్ళ పద్ధతిలో అట్లా చేస్తారేమో నేనైతే ఇట్లనే నేర్చుకున్నా అనమాట. ట్రై చేస్తా అని చెప్పినా కానీ ఎట్లా చేయాలో గూడా మళ్ళా బట్ట పెట్టి ఒత్తాలంటే నాకు రాదు. ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చిండనమాట. సుక్క కూర తీసుకొచ్చిండు. నా కొడుకు అడిగిండు సుక్క కూర చికెన్ చేయమనేసి. మంచిగుంటది సుక్క కూర చికెన్. ఎప్పుడన్నా ట్రై చేసిండ్రా మీరు? నాకు తెలిసి గోంగూర చికెన్ ట్రై చేసుంటారు. అదే పుంటుకూర చికెన్. ఇప్పుడైతే సుక్క కూర చికెన్ ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా మంచిగుంటదనమాట. ఇంగ సుక్క కూర ఏం తెచ్చిండు కొత్తిమీర అంతే. చికెన్ తీసుకొచ్చి పక్కకు పెట్టేసినా అనమాట. రొట్టెలైతే చేసేస్తున్నా. తర్వాత కూర వండుతా. మీరైతే ఒక లైక్ చేయండి.